నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు, సైకాలజిస్ట్. హలో సార్. సార్, మనకి యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్, అసలు మనలో నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది అని ఎలా గుర్తించాలంటారు? సో యాటిట్యూడ్ అనేది ఒక ఫ్రేమ్ అని అంటానండి నేనైతే. అంటే మనకి ఇప్పుడు స్పెక్టికల్స్ కానీ గర్ల్స్ కానీ ఒక కలర్డ్ వాడుతున్నాం అనుకోండి, రెడ్ కలర్ వేసుకునేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ప్రపంచం అంతా కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. గర్ల్స్ బ్లూ కలర్స్ గర్ల్స్ వాడామనుకోండి, బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఏంటంటే యాటిట్యూడ్ కూడా అలాంటిదే. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వ్యక్తి మన యాటిట్యూడ్ని బిల్డ్ చేయడానికి చాలా చాలా దోహదపడుతూ ఉంటాడు. సపోజ్ ఫాదర్ ఒక హీరోయిక్ లాగా మనకు కనిపించడం, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాడీకి చెప్తే డాడీ వెంటనే దాన్ని సాల్వ్ చేయగలుగుతాను అనుకోండి, డాడీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ పిల్లోడి మీద లేదా అమ్మాయి మీద అయినా సరే. కానీ పెరిగే క్రమంలోనే వాళ్ళ డాడీ యొక్క మేనరిజమ్స్, మాట్లాడే తీరు, ఈవెన్ మన యాస అంటాను చూసారా, అది కూడా డాడీదే వస్తూ ఉంటుంది. నిల్చునే పొజిషన్, తల పెట్టడం, కొంతమంది ఇలాగ వాళ్ళ డాడీ ఎలాగ పెడతారు, తనకు కూడా ఇలాగ తల పెడతా ఉంటాడు. అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి యాటిట్యూడ్ని బిల్డ్ చేసేది వాళ్ళ ఫాదర్ అనమాట. సో అదే రకమైన యాటిట్యూడ్ నెగిటివిటీ వైపు ఎందుకు వెళ్తుంది, పాజిటివిటీ ఎందుకు రావట్లేదు అంటే, సమస్యలు ఏదైనా ఎదురయ్యేటప్పుడు ఎటువంటిదైనా సరే కానీ, చిన్న సమస్య కాదు, సైకిల్ తొక్కడం రావట్లేదు అనుకోండి, ఒకసారి పడిపోయిన తర్వాత వాళ్ళ ఫాదరో వాళ్ళ బ్రదరో వాళ్ళ మావయ్యో ఎవరో ఒక సైకిల్ వెనకాల ఉండేవాళ్ళు బీభత్సంగా భయపెట్టారు అనుకోండి, అమ్మో అది తగిలేసి ఉండుంటే ప్రాణం పోయి ఉండేది, తల చిట్లిపోయి ఉండేది. ఇలా భయపెట్టినప్పుడు వాడికి ఒక స్టాంప్ పడిపోతుంది, దాంట్లో వాడి మైండ్ సెట్ మీద ఒక స్టాంప్ పడుతుంది. నేను సైకిల్ తొక్కాను అంటే పడితే పడవచ్చు, పడ్డాను అంటే ఖచ్చితంగా ఏదో తగిలేస్తుంది, చచ్చిపోతాను. అంత స్టాంప్ ఎప్పుడైతే పడుతుందో, నేను అలాంటి ఫ్రెండ్స్ని కూడా చూశాను నేను. ఓకే, వాళ్ళు ఈవెన్ ఇప్పటికీ కూడా సైకిల్ కానీ బైక్ కానీ తీరండి, వాళ్ళు ఓన్లీ కార్. ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఉందండి, తను 8th క్లాస్లో ఉండేటప్పుడు సైకిల్ తొక్కుతూ వెళ్ళింది. కాలు సైకిల్ చక్రం లోపల పడి కాలు బొట్టలు వేని గోరు పోయింది. ఇప్పటికీ తనకు ఆ గోరు ఉండదు. ఇప్పటికీ తనకు సైకిల్ తొక్కడం అంటే భయం. సో ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ అని మిగతా వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే పడిపోవటం కామన్, లేవటం కామన్, మళ్ళీ తిరిగి తొక్కడం కామన్ అని చెప్పి. కానీ ఆ పర్సనాలిటీ మీద వచ్చేటువంటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈవెన్ కొన్ని శబ్దాలు వినేటప్పుడు కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఆ శబ్దాలు వినేసరికి వాళ్ళ హార్ట్ బీట్ అనేది పంపింగ్ వాళ్ళకే వినపడుతూ ఉంటుంది అనమాట. అది ఎందుకు జరుగుతుంది అంటే, సర్టెన్ ఏజ్లో ఎక్కువ సౌండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆ ఫియర్ జోన్ ఏదైతే ఉందో, వాళ్ళ మైండ్లో ఉన్న ఫియర్ జోన్ ఏదైతే ఉందో అది ఎక్కువ రెస్పాన్స్ అవుతుంది అన్నమాట. సో అటువంటి సౌండ్ ఎప్పుడు వచ్చినా సరే కానీ వాళ్ళు ఇమీడియట్గా ఆ ఫియర్ జోన్ని వెంటనే వాళ్ళ బాడీ, అంటే మన బాడీ ఎలాంటిది అంటే అండి, మనకు బాగా అలవాటు ఉన్న పనిని చాలా ఈజీగా చేసేమని పుష్ చేస్తూ ఉంటుంది. కొత్త పని ఏమైనా దొరికింది అనుకోండి, ఆ కొత్త పని అనేసరికి అమ్మో ఇది నాకు రాదు కదా, నేను ఎలా చేస్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తారా, ఇన్ని రకాలుగా ఆలోచించి, అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అంటాం అనమాట దాన్ని మనం. ఓకే, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ ఏంటంటే, ఆదిమానవులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని కాపాడాలంటే ఒక సింహం వచ్చింది అనుకోండి, అయితే దాంతో ఫైట్ చేయాలి ఫ్యామిలీని కాపాడాలి అంటే. వీడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయేవాడు. ఫైట్ ఆర్ ఫ్లైట్. కాపాడాల్సి వచ్చిన మన ఇంట్లో అయినా సరే, ఒక బాబు ఆడుకుంటున్నప్పుడు పాము వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే బాబుని తీయడానికి పరిగెత్తాం. అదే ఒక పాము బాబు లేకుండా వచ్చాడు అనుకోండి, అమ్మో పాము వచ్చిందని ఇంట్లో తలుపు గడబెట్టేసి బయటకు పరిగెత్తుకుంటూ పారిపోతాం మనం. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, మన సైకలాజికల్ బేస్లోనే ఉంది, ఇది మన జీన్స్లోనే ఉంది. ఏదైనా నీకు అలవాటైన పని అయితే ధైర్యంగా ముందుకు వెళ్ళిపో, నీకేం కాదు. అలవాటు కాదు కొత్త పని అయితే కొద్ది రిస్క్ ఉంటుంది, నువ్వు జాగ్రత్తపడని చెప్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడే ఏ మనిషి అయితే దేన్ని ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటాడో, నువ్వు భయాన్ని ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటే నీలో భయమే పెరుగుతుంది, రిస్క్ తీసుకోవడం అనేది నీ జీవితంలో రాదు. అలా కాదు, రిస్క్ తీసుకున్నా సరే కానీ ఒకసారి సక్సెస్ వచ్చింది కాబట్టి ప్రీవియస్గా పోల్చుకుంటాడు అనమాట. సో నేను అప్పుడు రిస్క్ తీసుకున్నాను కదా, దాంట్లో సక్సెస్ అయ్యాను కదా, నాకు మంచి పేరు వచ్చింది కదా, ఇది కూడా తీసుకొని చూద్దాం ఏమవుతుందిలే అనుకునే వాళ్ళు దాని వైపుగానే వెళ్తారనమాట. సో అందుకనే సక్సెస్ అనేది జర్నీ అని ఎందుకంటారంటే, ఫెయిల్యూర్ రావచ్చు కాబట్టి. కానీ అక్కడ ఆగిపోయేవాడు ఫెయిల్యూర్, అక్కడ ఆగకుండా ఇంకా జర్నీ ట్రావెల్ చేసేవాడు సక్సెస్ వైపుకి వెళ్తూ ఉంటాడు. ఓకే, ఈ నెగిటివ్ యాటిట్యూడ్ని మనం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలంటారు? నెగిటివ్ యాటిట్యూడ్ అనేది
మన బ్రెయిన్లోనే మనతో పాటు పెరుగుతున్నదే కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి కూడా దానికి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. అంటే మనకు అలవాటు లేని పనులను ఎక్కువ చేస్తూ ఉండాలన్నమాట. సపోజ్ నేను క్రికెట్ బాగా ఆడతాను నేను. సో క్రికెట్ ఆడటం అంటే క్రికెట్ ఆడటంలోనే నేను గడుపుతున్నాను అనుకోండి. సడన్గా ఒకరోజు ఆడాల్సి వచ్చింది, మీ కాలేజ్ పరుగు పోతుంది, ఒక ప్లేయర్ తక్కువ వచ్చాడు, నువ్వే ఉన్నావు ఆ రోజు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి బేస్బాల్ ఆడాల్సి వచ్చింది. అసలు బేస్బాల్ రూల్స్ ఏంటో కూడా నాకు తెలియదు. నేను అక్కడి నుంచి పరిగెత్తాను అనుకోండి, నాకు నెగిటివ్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అది నాది రిస్క్ తీసుకోవడానికి నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే ఏముందిలే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సో నేను కూడా అటెంప్ట్ చేస్తా ఒకసారి అని చెప్పి నేను కూడా ట్రై చేసి వస్తా ఒకసారి అని చెప్పి ట్రై చేశాడు అనుకోండి, మిగతా వాళ్ళకంటే తనే బాగా ఉండొచ్చు ఆ రోజు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు తనకున్నటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని చాలా వరకు సప్రెస్ చేస్తుంది అన్నమాట. ఓకే, అంటే రిస్క్ బేరింగ్ మనం అంచనా వేస్తూనే కొత్త పనులను మనం స్టార్ట్ చేస్తూ ఉంటే, కొత్త రిస్క్ని తీసుకోవడానికి, కొత్త క్రియేటివ్గా ఆలోచించడానికి మనం అలవాటు పడుతూ ఉంటే ఏది కూడా మనకు కష్టం అనిపించదు, నెగిటివ్ థాట్ అనేది రాదు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎయిమ్ అనేది ఫైనల్గా వచ్చే రిజల్ట్ గోల్ కనుక మనకి అల్టిమేట్గా క్లారిటీ కనుక కనిపిస్తే, క్లారిటీతో ఉంటే మనం ఆ రిస్క్ని కూడా రిస్క్లా చూడడం, అసలు మనం నెగిటివ్ వైపుకి వెళ్ళాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలాన్ మస్క్ అని మనకి ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు ఆర్థికంగా చూసుకుంటే. ఒక 4-5 years బ్యాక్లో ఆయన తీసుకుంటే ఆస్తులన్నీ అమ్మేసి, ఈవెన్ ఆయన అంటే నేను ఒక వీడియో చూశానండి, నేను అర్ధరాత్రి 12:15 టైం ఆ రోజు, మొత్తం అన్నీ అయిపోయింది, చాలా టైర్డ్గా కనిపిస్తున్నాడు ఆయన. వచ్చిన తర్వాత తన గ్యారేజ్లో కార్స్ చూసాడు అనమాట. వెరీ కాస్ట్లీ కార్స్ అవన్నీ కూడా, ఇంచుమించుగా ఒక చాలా ఉన్నాయి, ఒక 70-80 కార్స్ ఉంటాయి అందులో. అది చూడంగానే ఓ ఐ గాట్ ఇట్ అని చెప్పి, అంటే ఇంకో 5-6 monthsకి ఈ అన్ని కార్లను అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో ఇంకో 5-6 months నేను కంపెనీని రన్ చేయగలుగుతాను, సో ఇట్ సేవ్స్ మీ అని అంటాడు అనమాట. తను ఏముందండి అక్కడ, తనకి క్లారిటీ ఉంది, నేను ఇంకొక 3 years 4 years సక్సెస్ చేయగలిగితే ఐ విల్ బి ద నెంబర్ 1, అట్లీస్ట్ ఐ కెన్ మేక్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనుక ఉంటే నెగిటివ్ వైపుకి ఎప్పుడు ఆలోచించమా. రిజల్ట్ ఏంటి, ఈ పని చేస్తున్నాం, కాన్సిక్వెన్సెస్ అంటాం మనం దాన్ని. అర్జునుడికి కూడా భారతంలో ఆ కన్ను కొట్టమని చెప్పినప్పుడు గురువుగారు ద్రోణాచార్యులు గారు చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని కొట్టమని చెప్తారు కదా, చెప్పినప్పుడు కూడాను అలా అందరూ ట్రై చేస్తుంటే తనకు కనిపించదు. కనిపించిన తర్వాత అర్జునుడు కూడా బాణం వదిలేక ఆ పక్షికి తగిలి పక్షి కింద పడిపోతుంది అనమాట. నువ్వు పక్షిని అయితే కొట్టావు కానీ దాని నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి, అసలు పక్షి పడేయమని నేను చెప్పలేదు కదా. సో నువ్వు బాణం విడిచిపెట్టేటప్పుడు ఎంత బలంగా వదిలిపెట్టాలి, ఎంత బ్యాలెన్స్డ్గా వదిలిపెట్టాలి అనేది కూడా నువ్వు నేర్చుకోవాలి. దాని కాన్సిక్వెన్స్ ఏంటి, నువ్వు పని చేసావంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది కూడా నువ్వు ఆలోచనలను తెచ్చుకొని ఆ పనిని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. నీకున్న బలాన్ని చూపించడానికి కాదు, అక్కడ ఆ కార్యం అనేది సక్రమంగా జరగాలన్నమాట. సో ఆ రకంగా మన యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే నెగిటివ్ వైపుకి మనం అసలు చూడమండి మనం. సో క్లారిటీ అంత క్లియర్గా ఉండాలన్నమాట మనకి, మనం ఏం చేస్తున్నాము, ఏ రిజల్ట్ వస్తుంది మనకి అనేది ఫుల్ క్లారిటీతో ఉన్నప్పుడు మాత్రం మన నెగిటివ్ మైండ్ సెట్ వైపు అసలు వెళ్ళం మనం అసలు. ఓకే, అంటే మన థాట్స్ చాలా క్లియర్గా ఉండేటప్పుడు ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది తగ్గిపోతుంది అంటారు. 100-200%. సో ఈ థాట్స్ని అలైన్ చేయడమే చాలా కష్టం. ఎందుకంటే ట్రావెలింగ్లో ఒక 2-3 years ట్రావెల్ చేసిన తర్వాత కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త రకమైనటువంటి సమస్యలు వస్తాయి, లేదా కొంచెం ఫాస్ట్గా చేయాల్సిన అవసరం వస్తుంది. దాన్ని కూడా మనం అలైన్ చేసుకుంటూ వచ్చేటటువంటి సడన్ మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం అలైన్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మన ప్లానింగ్లోనే ఉండాలి, ఆ క్లారిటీలోనే ఉండాలి మనకి. సో అల్టిమేట్ రిజల్ట్ ఎలా రావాలనేది క్లారిటీ వస్తే మనం దాన్ని ముందుగా అచీవ్ చేయగలుగుతాం తప్పితే ఎక్కడ నెగిటివ్ వైపుకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.